రామాయణంలో స్త్రీ పాత్రల ఔచిత్యం. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ప్రాంతీయ భాషల్లో పలు రామాయణాలు వెలువడ్డాయి. తెలుగులో తొలి రామాయణం భాస్కర రామాయణం. ద్విపదగా చెంపు పద్ధతిలో రూపొందిన మొదటి రామాయణం. అది జానపద ప్రభావం లేక ఇంచుమించు మూల రామాయణ కథ ఆధారంగానే కొనసాగింది. రామాయణాన్ని సాహిత్య చరిత్రలో కుటుంబ సామాజిక ఆదర్శాల ద్వారా జీవితంలో విస్తృతమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టిన మొదటి రచనలో ఒకటిగా చెప్పవచ్చు. స్త్రీ పాత్రల గురించిన నిర్దిష్టమైన అధ్యయనంతో గుర్తించబడిన విలువలు లేదా ఆదర్శాలు ఏవి చెప్పకుండా వదలలేదని చెప్పవచ్చు. మానవ ఆలోచనల భావోద్వేగం ఉనికి సంపూర్ణతను ప్రదర్శిస్తుంది. భారతదేశమే కాకుండా ప్రపంచంపై దాని ప్రభావాన్ని విస్తృతం చేస్తుంది. రామాయణం అంతా సీత పాత్ర విస్తరిస్తుంది. సీతాయ చరిత మహత్ అనే వ్యక్తీకరణ దీనికి నిదర్శనం. కథాంశం మార్చడానికి మంథర, కథాంశ మలుపు కౌసల్య, సుమిత్ర, కైకేయి, అనుబంధించటం శబరి, అహల్య, ఏకపక్ష పాత్ర ఊర్మిళ, ఇలా మనకు ఎన్నో స్త్రీ పాత్రలు నిజ జీవితపు సారూప్యతను కనిపింపజేస్తాయి. భాస్కర రామాయణంలో మొదట అహల్య వృత్తాంతంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇంద్రుడు అహల్యను మోసగించి గౌతముడు లేని సమయాన కోరి వస్తాడు. తన కూతతో పొద్దు పొడిచిన సంకేతం ఇచ్చాడు. గౌతముడు అనుష్ఠానాలు నిర్వర్తించుకోవడానికి వెడతాడు. ఆ సమయం చూసుకుని ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. దివ్య దృష్టి కలిగిన గౌతముడు అన్నీ తెలుసుకోవచ్చు. కానీ బుద్ధారెడ్డి సామాన్య మానవుడి కల్పనలో కోడికూతతో తెల్లవారిందని భ్రమపడే విధంగా చిత్రించాడు. తిరిగి వచ్చిన గౌతముడు అహల్యను శపిస్తాడు. రంగనాథ రామాయణంలో పడతి పాషాణమై పడియుండు నీవు అని శపించినట్లు ఉన్నది. మంథర, ఈ పాత్రను బుద్ధారెడ్డి రాముడు చిన్నప్పుడు తన కాలు విరిచినందుకు ప్రతీకారం తీర్చుకునే స్వభావం కలదుగా చిత్రిస్తాడు. యజ్ఞదత్తుడు మరణించినప్పుడు అతని తండ్రితో పాటు తల్లి కూడా ఎంతగానో విలపించిందని చెప్పడంలో ఆ పాత్రలో మాతృహృదయాన్ని వ్యక్తపరిచాడు. ఊర్మిళ, రంగనాథ రామాయణంలో ఊర్మిళాదేవి నిద్రగట్టాన్ని వివరిస్తారు. అరణ్యవాసానికి వెళ్ళిన తన భర్త రాముని వంట లక్ష్మణుడు వెళ్ళినప్పుడు లక్ష్మణ కర్తవ్య నిర్వహణ కోసం నిద్రాదేవి తనని ఆవహించటం, లక్ష్మణుడు తిరిగి రాగానే నిద్రాదేవి వెళ్ళిపోవడం దీనిలో చెప్పబడింది. సీత, సీతాదేవిని హిందూ మతంలోనే విశ్వాసాల ప్రతీకగా చూపబడింది. విష్ణు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు ఆలోచనకు సీత చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. సకల గుణాలు కలిగిన సాధ్విగా, భారతీయులకు నిత్యం ఆరాధించే సుగుణాల రాశిగా పేరొందింది. రామాయణ కథంతా సీతే ప్రధాన పాత్ర వహించింది. అంజన, కిష్కింధ నివాసి, కుంజరుడి కూతురు, కేసరి భార్య అంజన. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించాడు. రామాయణంలో ఈమె ప్రధాన పాత్ర వహించింది. అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. కర్ధమ ప్రజాపతి దేవహూతుల పుత్రిక, అత్రి మహర్షి భార్య. వినయ వివేకాలు ఈమెకి సహజ భూషణాలు. పతి సేవలో లీనమై ఉన్నట్టు పతిభక్తికి మెచ్చి అత్రి మహర్షి
అష్టాక్షరి మంత్రోపదేశం చేస్తాడు. మహర్షులకు కూడా పూజనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది అరుంధతి. వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత. బాలకాండలో ఈమె గురించి చెప్పబడింది. కైకసి, సుమాలి, కేతుమతుల కుమార్తె, విశ్రవసుని భార్య. రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలకు తల్లి. గొప్ప శివభక్తురాలిగా చిత్రించారు. కైకేయి రామాయణంలో దశరథుని మూడో భార్య. పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు భరతుడు జన్మిస్తాడు. తన దాసి అయిన మందర మాట విని శ్రీరాముడిని 14 ఏండ్లు వనవాసానికి పంపమని, భరతునికి రాజ్యాభిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలైంది ఈవిడ. కౌసల్య అయోధ్య రాజ్యానికి మహారాణి, కోసల రాకుమారి. ఈమె శ్రీరాముని తల్లి. మహావిష్ణువుని పుత్రునిగా పొందే అదృష్టం పొందింది. కౌసల్య సుప్రజ రామ అని కీర్తించబడింది. సుమిత్ర కాశీరాజ్యపు రాకుమారి. యజ్ఞఫలం మూలంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. సౌమిత్రి అని లక్ష్మణునికి పేరు. రామాయణంలో సుమిత్ర పాత్ర చాలా కొంచెమే కనిపిస్తుంది. తాటకి యక్షరాక్షసి. యక్షరాజైన సుకేతుడికి తపస్సు ఫలితంగా జన్మించిన పుత్రిక. విశ్వామిత్రుని యాగరక్షణార్థం వచ్చిన రామలక్ష్మణుడిచే వధించబడింది. తార కిష్కింధాకాండలో వాలి భార్యగా చిత్రింపబడుతుంది. అంగదుడు వీరి కుమారుడు. వాలి సుగ్రీవుల వైరంలో తార హితోక్తులు ముఖ్యంగా చెప్పుకోదగినవి. త్రిజట ఇదొక కల్పిత పాత్ర. రావణుడు సీతను ఎత్తుకుని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు రక్షణగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతే. ఈమె తన స్వప్న వృత్తాంతం సీతకు తెలవడం ముఖ్యాంశంగా చెప్పవచ్చు. మండోదరి రామాయణంలో రావణుని భార్య. విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. ఇంద్రజిత్తు ఈమె కుమారుడు. రావణుని పట్టమహిషి. బాహ్య సౌందర్య రాశి మాత్రమే కాదు, అంతః సౌందర్యం కూడా మిక్కిలి కొనియాడదగినది. నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం కలది. మండోదరి, అహల్య, తార, సీత, ద్రౌపది పంచకన్యలుగా ప్రసిద్ధి చెందారు. శబరి శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతము భక్తితో వేచి ఉండి చివరకు రామదర్శనం పొందిన ధన్యజీవి. గిరిజన స్త్రీ అయిన శబరి వేదం తెలియనప్పటికీ యోగ సాధన చేసింది. జ్ఞానం, మోక్షం పొందటానికి అందరూ అర్హులని నిరూపించినది శబరి కథ. శూర్పణఖ రావణ బ్రహ్మ సోదరి. రాముని వనవాస కాలంలో రామునిపై మోజుపడి లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయించుకుంటుంది. రామరావణ యుద్ధానికి ఈమె ఒక కారణమని చెప్తారు. సులోచన ఇంద్రజిత్తుని భార్య. శృతకీర్తి కుశధ్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య. సరమ విభీషణుని భార్య. శాంత దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె. లంకిని లంకకు కాపలాగా ఉన్న రాక్షసి. ధాన్యమాలిని రావణుని రెండవ భార్య, అతికాయని తల్లి. ఇలా రామాయణంలోని కొన్ని పాత్రలు మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు మానవత్వానికి ప్రతీకలైనాయి. ఇది మానవ ఆలోచన, భావోద్వేగం, ఉనికి, సంపూర్ణతను ప్రదర్శిస్తుంది. సమాజంలో లేదా ఒక వర్గం వ్యక్తుల స్థితి ఆధారంగా కానీ, మానవ స్వభావం ఆధారంగా ఎటువంటి పక్షపాత భావాలతోనూ చిత్రించబడలేదు. ఈ రామాయణ స్త్రీ పాత్రల ద్వారా మానవ స్వభావ పరిధిని ఒక సంగ్రహావలోకనం పొందడం జరుగుతుంది. ఏది తెలుసుకోవాలి లేదా తిరస్కరించాలనేది
కథ ముందుకు సాగుతున్న కొద్దీ సంఘటనల ఫలితాలను బట్టి అవగతమవుతుంది. రామాయణంలో చిత్రీకరించబడిన పాత్రలు ప్రస్తుత సమాజంలో ఒక సాధారణ స్త్రీ జీవితానికి ఒక సాధారణ స్థానాన్ని తెలుసుకునే అంశంగా ఆలోచిస్తే ఈ పాత్రలు భారతీయ నేపథ్యానికి దూరంగా లేవు. ఒకరి కుటుంబం, స్నేహితులతో పరస్పరం భాషించేటప్పుడు అది ప్రభావం చూపుతుంది. చుట్టూ ఉన్న సమాజంలో ఈ పాత్రలను ఒకదానితో ఒకటి పోల్చి అంచనా వేసినప్పుడు ఆధునిక మహిళల తప్పుల నుంచి నేర్చుకోవడమే కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలరు. రాక్షసులు, సన్యాసులు, దేవతల పాత్రలు కేవలం ఆనందానికి మూలం మాత్రమే కాదు, మానవ స్వభావాలలోని లోపాలు లేదా బలాల పెద్ద సంస్కరణ వర్ణనలుగా చూసినప్పుడు కథ సందేశాత్మకంగా మారుతుంది. ఈ విధంగా ఒకే సమయంలో నేర్చుకోవడం, ఆనందించటం, సొంత జీవితంలో సాకారం చేసుకోవడం గమనిస్తాము. మన సనాతన సంస్కృతిని నాడు నేడు రేపు ప్రతిబింబింప చేసే ప్రగతి బాటలు వేసేది రామాయణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇదండి ఈ వీడియోలో ఈరోజు చెప్పింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.